Never thought it would be so hard. I grew up without a హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, నేను నా డ్రెస్సింగ్ రూమ్లోకి ఒక ఎక్స్ట్రా షెల్ఫ్ ఆర్డర్ పెట్టుకున్నా గాయ్స్, ఎల్ షేప్లో, కొంచెం ఎక్కువ పడతాయి అన్నట్లుగా. సో దాన్ని రీఆర్గనైజ్ చేద్దామన్న ప్లాన్తోనే అది తెప్పించాను అనమాట. అది అక్కడ పెట్టించాను. సో రీఆర్గనైజ్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నా దగ్గర 14 క్యారెట్ జ్యువెలరీ ఉంది కదా గాయస్, అది అసలు నేను వాడట్లేదు అనమాట. అలానే బాక్స్లో ఉండిపోతున్నాయి. కనీసం డిస్ప్లేలో పెడితే అప్పుడప్పుడైనా వాడతా అని చెప్పి ఆర్గనైజ్ చేశాను అనమాట. సో ఐ థాట్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు వీడియో షూట్ కూడా అనిపించింది అనమాట, వ్లాగ్ కూడా. అందుకనేసే ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ వీడియో గాయస్. సో ఈ బ్లాక్ క్యాన్వాస్ అనొచ్చా ఏమనొచ్చో నాకు తెలీదు. ఇది కూడా ఇవాళ డెలివరీ అయింది అమెజాన్ నుండి. సో అదే ఆర్గనైజ్ చేశాను. ఐ థింక్ 24 ప్యాక్ ఈజ్ అరౌండ్ $24 ఆర్ సంథింగ్ గైస్. ఇలా నీట్గా ఉంటుంది ఆర్గనైజ్ చేసిన అని చెప్పి అరేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ దీనికి వచ్చి సత్లడాక్ మాత్రం ఇప్పుడు డిఐవై చేశాను అనమాట. 2 క్యాన్వాసెస్ తీసుకొని అట్లా అతికిచ్చి ఒక దాంట్లో ఇట్లా తగిలిచ్చాను. లేకపోతే అది ఉండట్లేదు గైస్, పడిపోతూ ఉందన్నమాట. నా డిఐవై స్కిల్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి మర్చిపోకుండా. డిఐవైలో నువ్వు తోపు స్వాతానండి. హానెస్ట్లీ నేను తోపు కాదు గైస్. సో మనం లెట్ స్టార్ట్ విత్ 1 by 1. అండ్ డిస్క్లైమర్ పీపుల్, ఇది అంతా నేను 2018లో ఏమో కొన్నాను. ఎగ్జాక్ట్లీ 2018 ఆర్ 2017 ఆర్ 2019 ఈ 3 ఇయర్స్లో కొన్నది గైస్. మీరు వెయిట్ ప్రైజెస్ అడిగితే వెరీ వెరీ టఫ్. హానెస్ట్గా అయితే నా దగ్గర లేదు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇప్పటికి 3-4 ఫోన్స్ మార్చాను. అండ్ ఐ లాస్ట్ ఆల్ ద బిల్స్ అండ్ ఐ లాస్ట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ నేను వాళ్ళకి చేసింది. అండ్ 90% ఆఫ్ దిస్ జ్యువెలరీ ఈజ్ ఫ్రమ్ లవ్య జ్యువెలర్స్ అండ్ couple of them are from Panna exclusive jewelers and one of them is from Tyani jewelers and ఒకటి సిల్వర్ ఐటమ్, 2 సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. మిగతావన్నీ 14 క్యారెట్ గోల్డ్ అండ్ 2 పీసెస్ ఆర్ 22 క్యారెట్ గోల్డ్ అనమాట. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు 1 by 1. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఈ స్టోన్ హారం గైజ్. హానెస్ట్గా ఇది వచ్చి రియల్ 22 క్యారెట్ అన్కట్ డైమండ్ పర్ల్స్ అనమాట. వేరే నెక్లెస్ది తీసేసి మిగిలిపోయి ఉంటే మమ్మీకి చెప్పి, మమ్మీ ఈ నెక్లెస్కి పెట్టించు బాగుంటుంది అని చెప్పాను. ద రీజన్ బిహైండ్ ఈజ్, ఈ నెక్లెస్ ఒకటే కాదు, ఇది వచ్చి రాణి పట్టి ఉంటుంది కదా, హెయిర్కి పెట్టుకుంటాం కదా, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ నా పెళ్ళికి ఇట్లా పెట్టుకున్నాను. అది యూజువల్లీ పెళ్ళికే వాడతాం కదా. పెళ్ళి తర్వాత ఏం చేయాలి అని ఆలోచించి అందుకని వాళ్ళతో ఏంటి 2018లోనే 2-in-1 చేయించా. నాకు అప్పుడు అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందని నాకు ఇప్పటికీ డౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అవి చాలా ఫేమస్ అవుతున్నాయి అప్పటికంటే. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ హుక్ ఉంటుంది, ఈ జాయింట్కి వెనకాల హుక్ ఉంటుంది అనమాట. Why is it not focusing? I don't know. సో ఇక్కడ హుక్ వచ్చి మనము ఇక్కడ ఒకటి పాపటి బిల్ల లాగా వస్తుంది, అదైనా వేసుకోవచ్చు లేదా ఇట్లా నెక్లెస్ లాగైనా వేసుకోవచ్చు అనమాట. హుక్ కనిపిస్తుంది. సో అందుకని ఇలా ఐ మీన్ పాపటి బిల్లలా పెట్టుకున్నప్పుడు బాగుండాలని చెప్పి ఇది పెట్టించాను గైస్. అదర్వైజ్ దిస్ ఈజ్ ఆల్ 14 క్యారెట్ గోల్డ్. క్యూట్ ఉంది గైస్. నా పెళ్లి పిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ ఐ బాట్ దిస్ ఫ్రమ్ షబూరీస్ సిల్వర్ స్టోర్ ఉంటుంది కదా, అందులో తీసుకున్నాను అనమాట. ఇది న్యాచురలా? ఐ థింక్ సో. సెమీ న్యాచురల్ టాంజనైట్స్ అనుకుంటా. బట్ సీ ద కలర్, ఇట్ లుక్స్ 100% న్యాచురల్. చాలా బాగుంది అసలు. ఐ థింక్ ఇది ఒక్కటే
around maybe 10,000. I don't want to give the prices guys because honestly తప్పు prices ఇచ్చి ఏం లాభం లేదు మీకు. సో 14 క్యారెట్ అయితే నాకు తెలిసినంత వరకు ఎనీవేర్ ఫ్రమ్ 8,000 రూపీస్ టు 80,000 రూపీస్ మధ్యలో కొన్నట్టున్నా గైస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద మోస్ట్ కామన్ వన్. అసలు పిచ్చగా చేసేసారు ఈ మోడల్ అయితే, గోల్డ్లో సిల్వర్స్లో అన్ని పిచ్చి వాటిల్లో అన్నిట్లో కూడా. సో ఇది కూడా నేను 14 క్యారెట్లోనే చేయించుకున్నాను. అండ్ ఇది అయితే మాత్రం ద మోస్ట్ యూజ్డ్ పీస్ అని చెప్తా, చాలానే యూజ్ చేశాను ఇది నేను, నో రిగ్రెట్స్ దీనికైతే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఐటమ్ గైస్. ఇది ఎందుకో డిజైన్ బాగుందని ఇలా చేయించేసాను నల్ల పూసలు. అప్పటికి నాకు పెళ్ళి కూడా కాలేదన్నమాట. ఏ ఉద్దేశంతో చేయించానని నాకు కూడా తెలియట్లేదు. పెళ్ళి అయితే అవుతుంది కదా అప్పుడు వేసుకుందామని చేయించాను, ఏం చేయించానో తెలియదు. గుట్ట పూసల స్టైల్లో ఉంది, బాగుందని చెప్పి చేయించాను అనమాట. ఇది వచ్చి 5 లేయర్డ్ బ్లాక్ బీడ్స్ హారం అనమాట. లెంత్ వచ్చి చెస్ట్ కన్నా కింద వరకు వస్తుంది. ఇది ఇప్పుడు వరకు ఇంకా బ్రాండ్ న్యూ అని చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ హానెస్ట్లీ. ఇది నాకు చాలా ఇష్టమైన హారం హానెస్ట్గా చెప్పాలంటే. 14 క్యారెట్ జ్యువెలరీ లానే ఉండదు గైస్ హానెస్ట్గా చెప్పాలి అంటే. ఇట్ 100% లుక్స్ లైక్ 22 క్యారెట్ జ్యువెలరీ. సో మొన్ననే ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో అడిగిందనమాట, దీన్ని క్లియర్ పిక్ ఉంటే పంపరా అని చెప్పి. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఈ నెక్లెస్ నేను అసలు వేసి హారం చాలా రోజులు అయిపోయింది కదా అనుకున్నా. యాక్చువల్లీ మధునే సగానికి సగం పెళ్ళికి వాడాడు, మా పెళ్ళికి. నేనైతే అసలు వాడలేదన్నమాట. సో ఇదొక 7 లేయరా 8 లేయర్ స్మాల్ పర్ల్స్ హారం అనమాట. వెరీ క్యూట్ ఉంటుంది గైస్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ యూ డోంట్ నీడ్ ఇంట్రడక్షన్ బికాజ్ మీరు ఆల్రెడీ చూసేసారు షార్ట్ వీడియోలో, సత్లడా. ఇదే గైస్ నేను చెప్పింది 80,000 అని. And the next one is also most popular one, small one అన్నమాట. ఇది కూడా ప్రైస్ గుర్తులేదు. ఇది కూడా బాగానే వాడా గైస్ హానెస్ట్గా చెప్పాలి అంటే. అండ్ చిన్నపిల్లలకి ఇలాంటివన్నీ చాలా బెస్ట్. మనం వేసేసి భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు ఎగురుతారా, పడిపోతారా, తీసేస్తారా, పడేస్తారా అన్న భయం ఉండదు ఇలాంటివి వేస్తే మాత్రం కిడ్స్కి. అండ్ ఇట్స్ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుకింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ చోకర్, టాంజనైట్ చోకర్ వచ్చి ఇది నేను థ్యానీ జ్యువెలరీలో తీసుకున్నా గైస్. ఇది 22 క్యారెట్ గోల్డ్. ఇది అరౌండ్ 1.5 lakh 1,10,000 సంథింగ్ ఏమో అయినట్లుంది గైస్. ఇది కమ్మలు సపరేట్గా, చోకర్ సపరేట్గా తీసుకున్నాను. ఎప్పుడన్నా స్టైల్ చేయాలి గైస్, ఈ చోకర్ వేసుకొని దీని కమ్మలు వేసుకొని ఈ లాంగ్ నెక్లెస్ వేసుకోవాలి. కానీ దేనికి వేసుకోవాలో నాకు తెలియట్లేదు, ఏ శారీకి బాగుంటుందో కూడా తెలియట్లేదు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ రూబీ చోకర్. క్యూట్ ఉంటుంది ఇది కూడా వేసుకుంటే. ఇది 14 క్యారెట్ గోల్డ్ గైస్. అండ్ ఇది కూడా వెనకాల ఇట్లా డార్క్ కలర్ రూబీస్ గైస్. ఇది బాగుంటుంది, ప్రిటీ ఉంటుంది ఇది. ద నెక్స్ట్ వన్ ఈజ్ పింక్ కలర్ చోకర్ అనమాట. ఇది కూడా నేను బాగానే వాడాను. ఇది 14 క్యారెట్ గోల్డే. ఇది వచ్చి నేను కలంకారీ డ్రెస్కి అట్లా బాగానే వేసా గైస్. అండ్ పేస్టల్ కలర్స్కి చాలా బాగుంటుంది ఇది. దీనికి కమ్మలు నేను సిల్వర్లో కొనుక్కున్నాను అనమాట, గోల్డ్లో కాకుండా. దీనికి కమ్మలు జుమ్కాలు వచ్చినాయి. వీటికి కూడా చిన్న చిన్న కమ్మలు వచ్చినాయి. హానెస్ట్గా కమ్మలు ఇంకోసారి చేస్తా గైస్ ఇప్పుడు. దీనికి వచ్చి నా దగ్గర ఉండేవే వాడుతున్నాను అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 22 క్యారెట్ గోల్డ్ ఫ్రమ్ పన్నా ఎక్స్క్లూజివ్ జ్యువెలర్స్ అనమాట. ఇది కూడా 80,000 ఎంతో. 22 క్యారెట్ అయినా లైట్ వెయిట్ అనమాట. ఇది కూడా నేను ఒకసారి వాడాను, మధు వాడాడు మళ్ళీ పెళ్ళికి. ఆ తర్వాత వాడలేదన్నమాట ఇది కూడా నేను. సో ద ప్రాబ్లమ్ ఈజ్ 14 క్యారెట్ గోల్డ్ తక్కువ ఉంటుందని అనుకుంటాం కానీ ఇట్ ఈస్ వెరీ డెలికేట్ అండ్ లైట్ వెయిట్ గైస్. చూసారా ఇక్కడ ఇలా స్టిఫ్గా మన 22 క్యారెట్ ఎలా ఉంటుందో అలా ఉండదు అనిపించింది నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ నో కంప్లైంట్స్ ఇంకా.
అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎ రెగ్యులర్ పర్ల్స్ 5 లేయర్ లాంగ్ హారం అనమాట. ఇది నార్మల్ సెమీ ప్రీషియస్ పర్ల్స్ గైస్. ఇది ఇక్కడే తీసుకున్నట్టున్న $100 or something. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో 14 క్యారెట్ జ్యువెలరీ. ఇది కూడా పేస్టల్ కలర్స్ వస్తుంది అనమాట, వైట్ బీడ్స్ అండ్ పర్ల్స్. అండ్ ఇక్కడ లిటిల్ పింక్ కలర్. ఇది బ్రేక్ అయింది గాయస్, నేను ఊరికే అలా ఏదో వేసి పెట్టున్నా దీన్ని. ఇండియాకి వెళ్ళినప్పుడు అతకు పెట్టించుకోవాలి. ఇది కూడా చాలా బాగుండింది. పెళ్ళికి మా అక్క కొడుకు వేసుకున్నాడు అనమాట. భలేగున్నాడు బుద్ధోడు, వాడికి భలే సెట్ అయింది. ఇది అయితే అసలు షేర్వాణి పైకి అండ్ పంచ పైకి అంత చాలా బాగుండే అనమాట ఇది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో లైక్ అ సిమిలర్ లైట్ వెయిట్ చోకర్ అనమాట. ఇలా వస్తుంది ఇది. ఇది కూడా బ్లూ కలర్ స్టోన్సే గాయస్, పర్ల్స్దే. క్యూట్ ఉంటుంది ఇది కూడా. దీన్ని కూడా ఇయర్ రింగ్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ యూ గైజ్ ఆల్రెడీ సీన్, ఇది పక్షా నుండి సిల్వర్ జ్యువెలరీ అనమాట. ఇది కూడా ఎలిగెంట్ ఉంటుంది, కాకపోతే లాంగ్ ఎక్కువ అయిపోయిందని నేను ఇప్పటివరకు వేయలేదు గైజ్ ఇది కూడా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎమరల్డ్ సిల్వర్ చాకర్. ఇది కూడా నేను ఆ సిల్వర్ షాప్ పేరు మర్చిపోయాను, వెల్లూరులో ఉంటుంది గాయస్. ఇది కూడా నేను చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నా, ఒకసారి ఏమో వేసినట్టున్నా. ఇది విక్టోరియన్ ఫినిష్ టచ్ వస్తుంది అనమాట. ఎక్కువైతే వాడలేదు ఇది నేను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మై ఫేవరెట్ పగడాలు. ఇది నేను కొని అలా వదిలేసా గైస్, ఓకే వదిలేసాను అనమాట. తర్వాత నా ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ అయితే తన ఎంగేజ్మెంట్ హాఫ్ శారీకి వేసుకున్నది. తను చాలా ఫేర్గా చాలా బాగుంటుంది అనమాట. సో తను వేసుకున్నాక నాకు ఇది చాలా నచ్చింది. సో నేను ఎందుకు ఇన్ని రోజులు వేసుకోలేదబ్బా అని అనుకుంటుండేదాన్ని. తను వేసేసుకుని తన ఫంక్షన్ అయిన తర్వాత వచ్చాక నేను పెట్టుకొని చూసాను అనమాట. నాకు చాలా నచ్చింది ఇది. సో అసలు ఇది వచ్చినాక వాడకుండా అలానే ఉంచేసా గైస్. బట్ కొన్ని సారీస్కి అయితే ద ఫిట్టింగ్ ఆఫ్ దిస్ చాకర్ అమేజింగ్. హానెస్ట్గా చెప్పాలంటే ఈ చాకర్స్ అన్నీ ఫిట్టింగ్ వైజ్ పర్ఫెక్ట్గా నెక్కు కూర్చుంటాయి గైస్. లిటరల్లీ చాలా బాగుంటుంది అనమాట నెక్కి. సో దట్స్ హౌ దిస్ పగడాల నెక్లెస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో మై ఫేవరెట్ అండ్ ద మోస్ట్ యూజ్డ్ పీస్. ఇదైతే లిటరలీ ద మోస్ట్ యూజ్డ్ పీస్ గైజ్. ఇది 14 క్యారెట్లో చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే. కమ్మలు కూడా ఇలాంటివే ఉన్నాయి, చిన్నవి కాకపోతే మస్తు ఉంటుంది గైజ్. చాలా వాడనేది అయితే అదిరిపోయి వేసుకుంటే మేడ ఫేస్ కూడా. సో what do you guys think about my 14 carat jewelry? అండ్ కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నట్టుంది నా దగ్గర, నాకే అర్థం కావట్లేదు. బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ తక్కువ వేసాను, ఫ్యూ ఆఫ్ దెమ్ మరీ ఎక్కువ వాడాను అనమాట. సో అట్లీస్ట్ నౌ that it is organized professionally like in the store, I may use it quite often అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. నాకు పార్టీలు రావడమే తక్కువ, రెడీ అవ్వడమే తక్కువ, ఇంకేం వాడతా పీపుల్ నేను నా బొంద కాకపోతే. బట్ స్టిల్ I'll try to use as much as possible guys. And మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys.